మాదిగ సామాజిక వర్గం కలిసి పనిచేశారు అక్కడ. అది బాగా పనిచేసింది ఇక్కడ. దానివల్ల ఎస్సీ ఓట్లు డివైడ్ అయినాయి, నెంబర్ 1. రెండోది కమ్మ సామాజిక వర్గం పోలరైజ్ అయింది, కాపు సామాజిక వర్గం పోలరైజ్ అయింది, ఓసీలు అందరూ పోలరైజ్ అయ్యారు, రెడ్డి సామాజిక వర్గం కూడా డివైడ్ అయ్యి ఇటు వచ్చేసింది. ఇది చంద్రబాబు గారు ఎప్పుడైతే వేమిరెడ్డిని ఈయన పక్కన పెట్టారు అంటే ఒక అహంపూరిత స్వభావం లాగా కనిపించింది వాళ్ళకి రెడ్లకి. ఇక్కడ ఆయన ఎవరు మహేందర్ రెడ్డి ఎవరో ఇంకొక ఎమ్మెల్యేని కూడా తీసేసి బీసీకి ఇచ్చారు కదా, ప్రకాశం జిల్లా. అట్లాగా అట్లా కమ్మ సామాజిక వర్గానికి సీట్లు తీసేశారు కాబట్టి కమ్మంతా కోపం వచ్చింది. లైక్ అబ్బాయి చౌదరికి ఇచ్చారు కానీ వీళ్ళిద్దరిది కృష్ణదేవరాయలు తీసేసే అటు పక్కన. దాంతో కమ్మ సామాజిక వర్గం అంతా కంప్లీట్, అంతకుముందు 20% దాకా ఇటుకు వచ్చినాయి వైసీపీ, ఇదా 5% కూడా రాల, మొత్తం గంపు కొత్తగా అటుకెళ్ళిపోయింది తెలుగుదేశం. అదే సందర్భంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇచ్చాడు ఈయన. కానీ ఈ దఫా పవన్ ని కనుక గెలిపించుకోకపోతే ఇక మనకంటూ ఒక నాయకుడు ఉండడు. 2009లో చిరంజీవిని వదులుకుని ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు ఇతను కూడా కనుక ఈ టైంలో ఇతను గట్టిగా పట్టుకుని ఉన్నాడు, వ్యూహం అతను కరెక్ట్ గానే చేసుకుంటున్నాడు. 50-60 తీసుకుని ఉంటే కనుక తగ్గిపోయేదేమో, 20-25 తీసుకున్నాడు కాబట్టి ఇది మనం కనుక కంప్లీట్ గెలిపించుకుంటే, అందులో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోట్ల తీసుకున్నాడు సీట్లు. ఆ విధంగా అతన్ని మనం సక్సెస్ చేస్తే భవిష్యత్తులో మనకు నాయకుడు ఉంటాడు, లేదంటే 25 ఏళ్ల దాకా నాయకుడు ఉండడు అనేటటువంటి ఫీలింగ్ వచ్చింది. అందుకని వాళ్ళు అతన్ని ఓన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్.